హలో అందరికీ, నేను మీ దివ్య. వెల్కమ్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్ 3780. ఈరోజు నేను బెల్లం సున్నుండలు చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్. చక్కెర అయితే కాఫ్, కోల్డ్, నంజు పిల్లలకి మంచిది కాదు కదా. ఇలా బెల్లంతో ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఎన్ని తిన్నా తినాలనిపిస్తుంది. రోజు ఒకటి తింటే చాలా బలంగా పిల్లలు పుష్టిగా తయారవుతారు. సున్నుండలు ఇలా చేసి పెట్టండి, రోజు ఒకటి పిల్లలకి ఇవ్వండి. చాలా టేస్టీగా ఉంటాయి అండ్ బలంగా తయారవుతారు పిల్లలు. ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. బెల్లంతో సున్నుండలు చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ట్రై చేయండి. ఫస్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని అడుగు మందం ఉన్న గిన్నె తీసుకోవాలండి. తీసుకుంటే చక్కగా వేయించుకోవచ్చు. మినపగుళ్ళు తీసుకున్నాను, పొట్టు మినప పైన తీసుకోవచ్చు అండి మీరు. ఈ ప్లేస్లో నేను మినపగుళ్ళు తీసుకున్నాను, 1 కప్పు తీసుకున్నాను. కరెక్ట్ కొలతలతో చెప్తాను చూడండి, పక్కా కరెక్ట్ కొలతలతో చెప్తాను. ఈ కొలతలతో చేస్తే స్వీట్నెస్ అయినా ఏదైనా చాలా బాగుంటుంది, కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం యాక్చువల్గా సున్నుండలకి మనం మినపగుళ్ళు వేయించడంలోనే ఉంటుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. చూడండి, ఇలా ఎర్రగా వేపుకోవాలి మినపగుళ్ళు. అందులోకి 1 టేబుల్ స్పూన్స్ రైస్ యాడ్ చేసుకోవాలి. లాస్ట్గా మినపగుళ్ళు వేగిన తర్వాత ఫైనల్గా రైస్ అలా కాసేపు అలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అండి. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. వీటిని కాస్త చల్లారనిద్దాము. చూడండి, ఇలా ఎర్రగా వేపుకోవాలి మినపగుళ్ళు. ఇవి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాము. ఇలా ప్లేట్లో వేసుకోవడం వల్ల త్వరగా చల్లారిపోతాయి కదా. ఇప్పుడు చల్లారిన తర్వాత ఆ మినపగుళ్ళని మిక్సీ బౌల్లోకి యాడ్ చేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకుందాము. కాస్త ఇలా గరుకుగా పట్టుకోవాలండి, మరీ మెత్తగా పిండిలా పట్టుకోకూడదు, కాస్త రవ్వలాగా పట్టుకోవాలి. అందులోకి యాలకుల పొడి యాడ్ చేసుకోవాలి. యాలకుల పొడి వేసాను. అందులోకి 1 కప్పు మినపగుళ్ళు తీసుకున్నాం కదా మనం, సగం కప్పు బెల్లం యాడ్ చేసుకోవాలండి. మినపగుళ్ళు చక్కగా మనం కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత సగం కప్పు బెల్లం యాడ్ చేసుకోవాలి, సరిపోతుంది. మరీ హెవీ స్వీట్నెస్ అయితే తినలేమండి, ఎక్కువగా తినలేరు. బాగా స్వీట్ అయితే సగం కప్పు బెల్లం సరిపోతుంది. బెల్లము, యాలకుల పొడి యాడ్ చేసుకొని మరొకసారి దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, అంతా ఇలా మిక్సీలోనే బెల్లం వేసి మిక్స్ చేయడం వల్ల చక్కగా కలిసిపోతుంది బెల్లం అనేది. చూడండి, ఇలా కోర్సుగానే గ్రైండ్ చేసుకోవాలి, మరీ మెత్త పిండిలా గ్రైండ్ చేసుకోకూడదు. ఇప్పుడు స్టవ్ మీద చిన్న కడాయి పెట్టేసుకొని నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. నెయ్యి వేడి చేసుకోవాలండి బాగా. ఇప్పుడు ఇలా బాగా కాచిన నెయ్యి అందులోకి యాడ్ చేసుకోవాలి. మనం మినపగుళ్ళు పేస్ట్ చేసాం కదా, వేడి వేడి నెయ్యి యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా కలుపుతూ ఉండలు చుట్టేసుకోవడమే అండి. అంతే అండి. చూడండి, ఈజీగా మనకి ముద్దకు వచ్చేస్తుంది. ఇది ఉండల్లాగా మనం చూస్తూ యాడ్ చేసుకోవాలి. నెయ్యి ఎంత అవసరమో అంత చూస్తూ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నెయ్యి యాడ్ చేయగానే అంతా కలిసేలాగా కలుపుతుండగానే మనకి ముద్దలు వచ్చేస్తాయి, ఉండకు వచ్చేస్తుంది మనకి పిండి అనేది. అసలు డౌట్ అనేది అవసరం లేదండి. ఇలా ఒకటి తర్వాత ఒకటి ఉండలు చుట్టేసుకోవడమే అండి. రెడీ అయిపోయాయి బెల్లం సున్నుండలు. చాలా అంటే చాలా బాగుంటాయండి. ఇవి లేడీస్కి కానీ పిల్లలకి కానీ చాలా బలం అండి. మినుములు చాలా బలం కదా. తప్పకుండా ఇలా చేసి పెట్టండి. ఈ సమ్మర్లో పిల్లలు చాలా ఎనర్జెటిక్గా తయారవుతారు. బెల్లం సున్నుండలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనం యూజ్ చేసే నెయ్యిని బట్టి కూడా టేస్ట్ అనేది ఉంటుందండి. మంచి క్వాలిటీ నెయ్యి తీసుకుంటే చాలా సువాసనగా టేస్టీగా ఉంటాయి. ఇవి ఎన్ని రోజులైనా అస్సలు పాడవండి. చక్కగా స్టోర్ చేసుకొని రోజొకటి తినేసేయచ్చు. థ్యాంక్ యూ.